చాలా చక్కగా అమ్మ. చెప్పారు. గురుగారు, నాగ కవచం అంటే అమ్మ. అసలు ఏంటి గురుగారు? దీని నాగ విశిష్టత ఏంటి? నాగ శబ్దానికి అర్థము హ్మ్. నగచ్చతి, హ్మ్. కదలలేనటువంటిది. నాగము కదులుతుంది కానీ అది అంత మనం పోయినటువంటి పాదాలతో కదలదు, పాకుతూ వెళుతుంది. భుజంగమం, హ్మ్. పన్నగం అంటే పాకేటువంటి పాదంతో వెళ్ళదు గనుక పద్యాం నగచ్చతి ఇది పన్నగం. ఇవి ఏవి పాములు మనం చెప్పేటువంటిది, పాకేవి పాములు. హ్మ్. మన సాధారణ భాష ఇవి 14 రకాలు ఉన్నాయి. 14 కొంతమంది అష్టనాగులు అని అంటాం. హ్మ్. 14 అనంత, వాసుకి ఇట్లాంటివి, తక్షక, కర్కోటక, శంఖపాల ఇలాంటి వాటికి అన్నిటికీ పద్మనాభ అని ఇట్లాంటి పేర్లన్నీ పెట్టుకుంటే 14 నాగజాతులని మన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్థానంలో ఆ దేవత నాగశక్తిని స్మరించటం అనేటువంటిది కవచం. ఇప్పుడు నాగ కవచం రెండిటికి మనకు అర్థమైంది. కవచం ఎందుకు చేస్తాం? రక్షణార్థం కవచం. ఎవరిని రక్షించాలి? ఆ దోషం, నాగదోషాలు మనలో ఉన్నప్పుడు ఈ 14 జాతులైనటువంటి నాగజాతుల్ని అనంతం అంటే 14వ ఆయన అనంతుడు, ఆయనే అనంత శయనుడు. కాబట్టి ఈ 14 నాగజాతుల్ని కవచంలా ధరించటం అనేటువంటి దాన్ని నాగ కవచం. ఇదేం చేస్తుంది అంటే మానసిక, శారీరక, సంఘపరమైనటువంటి దురదృష్టమైనటువంటి ఏవేవైతే బాధలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా రక్షించేటువంటి గుణం కలిగింది కనుక నాగ కవచం. ఇది సాక్షాత్తు శివుడు ఉపదేశించినటువంటిది. ఇందులో బీజ కీలక శక్తులు ఉన్నాయమ్మా. అవి నేను బయట చెప్పడానికి వీలు లేదు. తారాబీజం, మాయాశక్తి, క్రోధ కీలకం అంటారు. అంటే ఈ మూడింటిని జయిస్తుంది. క్రోధాన్ని జయిస్తుంది, మాయం జయిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది నాగ కవచానికి ఉన్న ఫలం. గురుగారు, ఈ నాగ కవచం చదవడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయా? సర్పదోషాలు ఉంటే పోతాయమ్మా. సర్పదోషం అనేటువంటి దాన్ని మనము ఒకే మాటలో చెప్పాలి అంటే చేతకానితనం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను చెయ్యలేను అనుకునేటువంటిది ఏదైతే డిప్రెసివ్ స్టేజ్ ఉందో దాన్ని సర్పదోషం. సర్పదోషం లేనటువంటి వారు హైలీ ఎక్స్ప్రెసివ్గా ఉన్నారంటే వారికి లేదని అర్థం. ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉన్నా మళ్ళీ అది సర్పదోషం కిందికి లెక్కకు వస్తుంది. అంటే బలము, నిర్బలము, దుర్బలము, అతి బలము. కాబట్టి దేన్నైనా సరే సమన్వయపరచగలిగినటువంటి శక్తిని మనము బలం అంటాము. సమన్వయ తనకు తాను పరుచుకోలేకపోతే దోషం అంటాం. అటువంటి చేతకానితనంతో బాధపడుతున్నటువంటి భావనలో ఉన్న వారిని నేను చెయ్యగలనని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి సర్పదోషం. కాబట్టి నాగుపాము చూడంగానే భయం వేస్తుంది. అదే మనకు రక్షగా ఉందనుకోండి, ఎలా ఉంటుందమ్మా? ధైర్యంగా. ఇదే తేడా. గురుగారు, ఇంకొకటి దత్తాత్రేయ వజ్ర కవచం అని చెప్పేసి కూడా విన్నాను. దాని యొక్క విశిష్టత ఏంటి? వజ్రము అంటే కిరణం. సైంటిఫికల్ గా చెప్పాలి అంటే హైలీ కంప్రెస్డ్ కార్బన్ డైఆక్సైడ్. సైంటిఫిక్ గాను మనము ప్రూవ్ చేసుకుందాం, ఇటు ఆధ్యాత్మికంగాను చెప్తా. నత్వా వజ్రన్ సహస్రకం సూర్యాహ అని వేదం. సూర్యకిరణములకు వజ్రములని పేరు. అదే మనం వజ్రం అంటారు. ఆ వజ్రం వేరు, ఈ వజ్రం వేరు. అంటే చొచ్చుకుపోయేటువంటి స్వభావము కలిగినటువంటిది వజ్రము. దాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ఇంద్రుని చేతిలో ఉన్న ఆయుధం వజ్రాయుధం. అంటే అది ఆయుధం కాదు, పెనెంట్రేటివ్ కెపాసిటీ హైగా ఉన్నటువంటిది. దానికి మించి ఇంకేం లేదు. దానికి మించి ఏదన్నా ఉన్నాయి అంటే శివుడి చేతిలో శూలము, విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం, అంతే కదండి. కాబట్టి వజ్ర కవచం అంటే అది చేసినటువంటి వారిని ఎదుర్కోవటం దుర్లభం. సుబ్రహ్మణ్య వజ్ర కవచం ఉంది, దత్తాత్రేయ వజ్ర కవచం ఉంది, గణపతి, ఇట్లా అన్ని దేవతలకు వజ్ర కవచాలు కొంతమందికి ఉన్నాయి. అందులో విశేషమైనటువంటి వజ్రశక్తి కలిగినటువంటిది వజ్రకాయము అంటామమ్మా. అంటే ఏ ఆయుధము కూడా ఆ దేహాన్ని బద్దలు కొట్టలేవు. వజ్రం, వజ్రనఖములు నరసింహస్వామి వారివి. అంటే దేన్నైనా సరే చీల్చి పడేసేటువంటి శక్తి కలిగింది. ఈయన దత్తాత్రేయుడు కనుక రక్షకుడు. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆ వజ్ర కవచ పారాయణ చేత వాటిని అన్నిటినీ కూడా రూపు మాపేసి కొత్తదైనటువంటి దత్తశక్తిని ఇచ్చేటువంటి వాడు కనుక దత్తాత్రేయ వజ్ర కవచం. పారాయణ వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. పారాయణ చేయటం అనేటువంటిది పిల్లలకు చేయించాలి.
ఎందుకంటే వాళ్ళ మనసులో ఇప్పుడు ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి సూసైడ్ టెండెన్సీస్ వచ్చేసి ఆయుర్దాయాలు తగ్గిపోయి అత్యాచారాది గుణాలతో ఎప్పుడైతే మనస్సు ప్రబలుతూ ఉంటుందో, చిన్న పిల్లల నుంచి దత్తాత్రేయ వజ్రకవచాన్ని వాళ్ళకి అభ్యాసంలో పెడితే వాళ్ళు లోకంలో వాళ్ళు ఎదిగేటప్పటికీ వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క ఆశయాలు ఎలా ఉంటాయి అంటే దైవికంగా ఉంటాయి, సంఘానికి రక్షగా ఉంటుంది. ఇది ఒక్కటి మేము మీకు ఈరోజు చెప్పగలుగుతాం. ఖచ్చితంగా గురుగారు. అంటే చిన్నప్పటి నుండి కుటుంబంలో ఈ వజ్రకవచ పారాయణ అనేటువంటిది చాలా అవసరం. దత్తాత్రేయ బీజం మనం కెమెరా ముందు ఉన్నాం కాబట్టి బీజాలు మంత్రాలు చెప్పము, కానీ దత్త బీజము చిరంజీవత్వాన్ని కలగజేస్తుంది. ఒక్క మహాపురుషుడు కనిపిస్తాడు, దత్తాత్రేయ ఉపాసకుడు, కార్తవీర్యార్జునుడు, 1000 చేతులు కలిగిన వాడు. ఆయన రావణాసురుడే నేను బలవంతుడు అని విర్రవీగుతూ పోతే వాలి రావణాసురుడిని కొట్టేశాడు. అటువంటి వాలిని రావణాసురుడిని ఇద్దరిని కొట్టగలిగిన వాడు కార్తవీర్యార్జునుడు. ఆయనకు దత్తశక్తి ప్రధానం కాబట్టి పిల్లలు ఎలా పెరగాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇటువంటి కార్తవీర్యార్జునుడిని కొట్టగలిగిన వాడు పరశురాముడు, ఆయన కూడా దత్తభక్తుడే. కాబట్టి దత్త సంబంధంగా పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది అంటే విద్య, వినయము, ఆరోగ్యము, ధైర్యం. ఈరోజు వీటినే మనం సైకాలజీ అంటున్నాం. ఈ 4 కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటివి. ఆధ్యాత్మికత ఏమిస్తుంది అంటే విద్యను, వినయాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని. ఈ 4 లేకపోతే కాంప్లెక్స్. గురుగారు, మనం చూసినట్లయితే స్కూల్లో కానివ్వండి, బయట కాలేజెస్ లో అసలు ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంటే అసలు విపరీతమైన గౌరవము, అసలు ఆయన పేరు తలుచుకుంటేనే చాలా ఇలా ఎనర్జీగా ఇలా అయిపోతారు అనమాట. శక్తివంతంగా మారిపోయిన ఫీలింగ్ వాళ్ళ ముఖంలోనే కనిపిస్తుంది. అసలు ఎందుకు కొంతమంది అతన్ని దేవునిలాగా కొలుస్తారు? అసలు మేము మొట్టమొదటిగా మనం అనుకున్న దాంట్లో దైవ శబ్దానికి అర్థం చెప్పాం. దేశము, దేహము, ధైర్యము, సాత్వికత, సత్వగుణంతో కూడుకున్నటువంటి సంఘ భక్తితో కూడుకున్న, అంటే సంఘ మర్యాదతో కూడుకున్న, దేశభక్తితో కూడుకున్న ఆయన యొక్క ధైర్యం. దైవం అంటే ఈ 4 ఉండేవాడు దేవుడు. దేశభక్తి ఉంది, సంఘ మర్యాదలు పాటించాడు, ధైర్యంలో అఖండుడు, ఆరోగ్యంలో మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు, ఒక రక్షకుడిలా. ఇప్పుడు నిజానికి మనుషుల్లో దేవుళ్ళని చూడాలి మనం. దేవతల్ని ఎందుకు మనం ఆరాధిస్తున్నాము అంటే ఆ తత్వం మనుషుల్లో రావాలి. ఆ దేవతలను ఆరాధిస్తున్నాము అంటే మనలోకి ఆ తత్వం రావాలి. అందుకే వారికి నమస్కారం చేస్తాం. గురువులు మాకు దేవుళ్ళు, గురువులు చూపించిన దేవుడు ఈయన నీకు దైవత్వాన్ని ఇస్తాడు అని గురువులు చెప్తారు. ఇదే నిజమైన గురుత్వానికి, సంప్రదాయానికి అర్థం. అటువంటి సమర్థ రామదాసు వారి యొక్క గురు సాహచర్యంలో శిష్యుడిగా ఉండి అమ్మగారి యొక్క ధైర్య సాహసాలను పుణికిపుచ్చుకొని దేశ, ధర్మ, సంఘ రక్షణార్థము ఎన్నో యుద్ధాలు చేసి జయించి ప్రజల్ని రక్షించినటువంటి వాడి కంటే పెద్ద దేవుడు ప్రపంచంలో ఉండడం. ఇప్పుడు మనం దేవుడిని ఎందుకు పూజ చేస్తాం? నా వల్ల 10 మంది రక్షింపబడాలి, అది దైవత్వం. నా వల్ల 10 మంది బాధింపబడాలి కాదు. అట్లా రక్షింపబడినటువంటి దాంట్లో సామ్రాజ్య స్థాపన చేసినటువంటి ఒక మహావీరుడే, వీరత్వమే దైవత్వం. నిజంగా దేవుడు వస్తాడో రాడో కానీ దైవం మానుష రూపేణ అనేటువంటి ఒక పదానికి నిలువెత్తు నిదర్శనం శివాజీ గారి చరిత్ర కనుక అది దైవ చరిత్రగానే జనాలు వారి వీరత్వాన్ని చూస్తే వీరత్వం వస్తుంది, సంఘ భక్తి చూస్తే సంఘం మీద మర్యాద వస్తుంది, దేశభక్తి చూస్తే మనకు కూడా దేశ పౌరత్వం వస్తుంది. వారి ఆ పటుత్వం, దేహ పటుత్వం చూస్తే మనం కూడా అలా కావాలండి. ఎందుకంటే హైపర్గా మనకు శరీరంలో ఉత్సాహాన్ని నింపే శక్తి ఏముందమ్మా? రాముడిని తలుచుకున్న, కృష్ణుని తలుచుకున్న, ఒక ఛత్రపతి శివాజీని తలుచుకున్న, ఇదే క్యారెక్టర్స్, హనుమంతుడిని తలుచుకున్న, చూడండి ఇదే రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే దేవుడు అనేటువంటి ఆయన ఒక సాత్వికమైన సైకలాజికల్ ఫ్యాక్టర్. శివాజీ గారు కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ యూత్.